సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో చాలామంది పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏం తినాలి, మమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అడిక్వేట్ రెస్ట్ ఉండాలి. పొట్ట మీద స్ట్రెయిన్ అయ్యేలాంటివి, వంగి చేసుకునేలాంటి పనులు, మెట్లు ఎక్కడాలు ఇలాంటివి చేయకూడదు. భార్యాభర్త దూరంగా ఉండాలి. తర్వాత జిమ్లోకి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసేవాళ్ళు కొన్ని రోజులు ఇలాంటి యాక్టివిటీస్ని ఆపేయాలి. ఏం తీసుకోవాలి? అన్నీ తినొచ్చండి, హోమ్ మేడ్ ఫుడ్స్, ఎవ్రీథింగ్. కాకపోతే స్పైసీ ఆయిలీ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. థర్డ్ థింగ్, స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గించుకోవాలి. కాకపోతే యోగాను, మెడిటేషన్, సింగింగ్, వాళ్ళకి నచ్చిన ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేసుకుంటూ కాస్త మైండ్ని కామ్గా ఉంచుకోవాలి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి కాకుండా నెక్స్ట్ మెడికేషన్. మీకు చాలా మెడిసిన్స్ పెట్టవచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. అందులో మెయిన్గా ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, వజానల్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. మీకు కాస్త ఇబ్బంది అనిపించినా కూడా ఇలాంటి ట్యాబ్లెట్స్లో ఏవి మిస్ చేయకుండా అన్నీ మీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మీకు, లైక్ స్లైట్ లోవర్ అబ్డామెన్ పెయిన్ అనిపించవచ్చు, కొంచెం బ్లీడింగ్, స్పాటింగ్ అనిపించవచ్చు. అది కామన్. ఒక్కొక్కసారి ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే టైంకి కూడా అలా అనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న సిమ్టమ్స్కి వరీ అవ్వద్దు. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ షుడ్ బి కంప్లీట్లీ అవాయిడెడ్ వెన్ యూఆర్ ప్లానింగ్ pregnancy, especially if it's IVF pregnancy. I think this information was useful for you. Thank you.